ఆరాధన చేసుకుందాం. దేవుని వాక్యం అమ్మా పాడేశారు అందరూ. పడదాం, లేచి నిలబడి స్తుతి ఆరాధనలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మరొకసారి ప్రభువుని గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. అందుని బట్టి వాక్యం తీసుకొచ్చి పర్లేదురా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ తీసుకొచ్చారు. ప్రైజ్ లార్డ్. అందరూ కొద్ది నిమిషాలు దేవునికి స్తుతి చెల్లించుదా. హల్లెలూయా, రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు రారు. రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు రారు. అద్భుత దేవుడు మనకుందా, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుందా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడదూసిన, వ్యాధులు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను కృంగదీసిన, బాధలు మనలను కృంగదీసిన. విశ్వాసమునకు కృతైన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కృతైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరుగో గోడలు వందైనా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరుగో గోడలు వందైనా, ఎర్ర సముద్రము ఎదురైనా. అద్భుత దేవుడు మనకుందా, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుందా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే,
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాదిని సాతాను గర్జించు సింహం వలె వచ్చిన సింహమైన యేసు ఆమేన్. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వచ్చిన, సింహమైన యేసయ్యా మలాండ, సింహమైన యేసయ్యా మలాండ. యుద్ధము యెహోవాదే, 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 యుద్ధము యెహోవాదే. ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప తండ్రి నామానికి వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో మరికొన్ని నిమిషాలు స్తుతి ఆరాధన ద్వారా, పాటల ద్వారా నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో మా ప్రభా ప్రతి రాత్రి ఆయా దైవజనులు మా మధ్యకు పంపించి అద్భుతంగా ఉన్న కొద్ది మందితో అయినప్పటికీ నాయన మనసు విప్పి మనసులో నుండి మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. అందుని బట్టి నీకు వందనాలు. ప్రతి రాత్రి ఒక ప్రత్యేకమైనటువంటి మాటతో మమ్మల్ని బలపరుస్తున్నారు తండ్రి. ఈ రాత్రి కూడా మీ దాసులు ప్రార్థించగా, ఆహ్వానించగా విచ్చేసినటువంటి దైవజనుల వినీత్ గారిని బట్టి మీ వందనాలు తెలియజేస్తున్నాం రాజా. మీ దాసుడు ఈ సమయంలో లేచి నీ వాక్యాన్ని ప్రకటించబోతుండగా నీ మహిమ, నీ ప్రసన్నత నీ దాసునికి దయచేయండి. నీ ఆత్మకార్యాలు బిడ్డ ద్వారా జరిగించండి. వినగలిగే చెవులు, అంగీకరించగలిగే మనస్సు మాకు అందరికి దయచేయమని, ఎటువంటి అంతరాయం కలగకుండా నీ నామానికి మహిమకరంగా మా జీవితాలకు ఆశీర్వాదకరంగా జరిగించండి. అలాగే లైవ్ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మీరే మాట్లాడినా మమ్మల్ని బలపరచమని యేసయ్య నామమున ప్రార్థన అడుగుతున్నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. అందరూ దయచేసి కూర్చోండి. ఏడైనా కనిపించలే. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మంచిది, మంచిది. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని అందించడానికి మరి తాడేపల్లిగూడెంలో అద్భుతమైనటువంటి పరిచర్య దాసులు చేస్తున్నారు. ప్రసాద్, ఓకే ఓకే, దైవజనులు మన మధ్యన ఉన్నారు. వారితో పాటు వచ్చినటువంటి దాసుడు ప్రసాద్ గారు వచ్చి ప్రత్యేకమైన పాట పాడి వినిపించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తానన్న. తదుపరి దేవుని మాటలు మనం విందాం. దేవుని వాక్యానికి సిద్ధపడదాం. హలో, గొప్ప దేవా
యెహోవా సృష్టికర్త, గొప్ప దేవా యెహోవా సృష్టికర్త. నీకు సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా, నీకు సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా. నీ మాటకు ప్రభావమున్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది. ఆకాశము ఈ సృష్టి అంతా నీ మాట మహిమే, ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే. ఆకాశము ఈ సృష్టి అంతా నీ మాట మహిమే, మా ఆత్మయు మా జ్ఞానమంతా నీ దయయే. ఆశ్చర్యకరుడా అనంత జ్ఞాని, అతిశయమే నిన్ను కలిగుండుట. ఆశ్చర్యకరుడా అనంత జ్ఞాని, అతిశయమే నిన్ను కలిగుండుట. ప్రభావము గల దేవ యెహోవా దేవా, గొప్ప దేవ యెహోవా సృష్టికర్త, గొప్ప దేవ యెహోవా సృష్టికర్త. పాపములో పొర్లాడిన బ్రతుకును పవిత్రపరచి, శుద్ధులుగా నిబంధన ప్రజలుగా రూపించిరా. కృపామయుడా విమోచకుడా సజీవుడా పరిశుద్ధుడా, కృపామయుడా విమోచకుడా సజీవుడా ఓ పరిశుద్ధుడా. ప్రభావము గల దేవ యెహోవా దేవా, గొప్ప దేవ యెహోవా సృష్టికర్త, గొప్ప దేవ యెహోవా సృష్టికర్త. సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా, నీకు సాధ్యమైనది ఇలలేనే లేదయ్యా. నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది, నీ మాటకు ప్రభావం ఉన్నది. ప్రైజ్ లార్డ్. మంచిది, చక్కటి పాట పాడి వినిపించిన పేరేంటి? ప్రసాద్ గారికి హృదయపూర్వక వందనాలు. వీళ్ళిద్దరు ఇప్పుడు కాదు, ఛానల్ నుంచి నాకు తెలుసు. వాస్తవానికి మా పెద్దనాన్నగారు అబ్బాయి అయిన వినోద్ గారు
దేవుని పరిచర్యలో చక్కగా యవ్వన కాలంలో అద్భుతమైనటువంటి పరిచర్య తాడేపల్లిగూడెంలో చేస్తున్నారు. ఆహ్వానించగా మా మధ్యకి రావడానికి సిద్ధపడి రావడం చాలా సంతోషం. ఈ సమయాన్ని మరి ఈరోజు వాక్యం అందించే దైవజనులకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. చప్పలు కొడుతూ ప్రియదాసుని వాక్యం అందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొకసారి చెప్తాం, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో హోలీ వీక్ ఈ యొక్క ఆరాధనలోనికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొకసారి బిగ్గరగా చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఈ అవకాశం ఇచ్చినటువంటి నాన్నగారికి అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందనాలు. చిన్న పరిచర్య అయినప్పటికీ ప్రేమతో నన్ను ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి సతీష్ అన్నయ్యకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడదాం. ఇది సమయంలో గత సంవత్సరం నేను ఎంతమందికి ఉన్నానంటారా? గత సంవత్సరంలో కూడా మీ మధ్యలోనికి రావటం జరిగింది. దేవుని యొక్క మహాకృప ఈ రీతిగా మీ పరిచర్యలో నేను కూడా పాలుభాగస్తుడవటం అనేటువంటిది ప్రభు నాకు ఇచ్చినటువంటి మహాకృప. ఆమె చిన్నవాడిని చూడకుండా ఈ చక్కటి అవకాశం, ఈ మంచి పరిశుద్ధమైనటువంటి స్థలంలో నేను నిలబడటం అనేటువంటిది ప్రభు నాకు ఇచ్చినటువంటి ధన్యత. ఈ ధన్యత అన్నయ్య గారి ద్వారా నేను పొందుకోవటం అది మహాకృపాని, ప్రభు యొక్క కృపాని నేను భావిస్తూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వారం అంతా కూడా ఈరోజు ఏ రోజు? గురువారం కదండి. దాదాపుగా గత ఆదివారం మనమందరము కూడా మట్టలాదివారం చేసుకున్నాం కదా. అంటే వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి ప్రయాణమై ఆ యెరూషలేములో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద, దేని మీద? గాడిద మీద యెరూషలేము ప్రాంతంలోనికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భం ఎప్పుడు అంటే ఆదివారం రోజున. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలకున్నటువంటి ఒక ఆనవాయితీ ఏంటి అంటే, ఏదైనా ఒక ఉత్సవం జరుగుతూ ఉన్నప్పుడు, ఏదైనా ఒక ఊరేగింపు జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఊరేగింపును బట్టి అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా వారికి ఉన్నటువంటి అలవాటు ఏంటి అంటే, కొమ్మలను నరికి, వీటిని కొమ్మలను నరికి ఊరేగించబడటం అనేటువంటిది వారికి ఉన్నటువంటి ఆనవాయితీ. ఆ ఆధారంగానే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి వచ్చినప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఊరేగింపుగా యేసుక్రీస్తు ప్రభుని యెరూషలేములోనికి ఆహ్వానించబడుతూ ఉన్నప్పుడు ఆయన ఇశ్రాయేలు ప్రజల చేత ఆరాధింపబడ్డాడు, స్తుతించబడ్డాడు, ఘనపరచబడ్డాడు.
అలాగా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి ఎప్పుడు వచ్చాడు అంటే ఆదివారం రోజున అనేటువంటి సందర్భం మనకందరికీ కూడా తెలుసు. మరలా యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి బెతేనియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి మరుసటి దినం అనగా ఎప్పుడు సోమవారం, ఆదివారం అయిపోయింది, సోమవారం ఆయన వస్తూ బెతేనియా అనేటువంటి ప్రాంతంలో నుంచి వస్తూ ఆయన అంజూరపు చెట్టును చూశాడు. దేన్ని చూశాడు? అంజూరపును చెట్టు చూసి ఆయనకి ఎందుకో ఆశ కలిగింది. అంజూరపు చెట్టును చూడగానే ఒక చిన్న ఆశ కలిగింది. ఏదైనా దారి పొడుగంట మనం వెళ్ళామనుకోండి, ఆ దారి పొడుగంట వెళ్తా ఉన్నప్పుడు ఏదైనా ఆహార పదార్థం కనబడింది అనుకోండి, మీ కడుపుకి వెంటనే ఏమవుతుంది? ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు ఏం చేస్తారు అంటే దాన్ని కొనుక్కొని ఏం చేస్తారు? తింటారు. యేసుక్రీస్తు ప్రభు కూడా అలాగే ఆకలేసి ఉండొచ్చు. దాన్ని చూస్తూ ఏదైనా ఒక ఫ్రూట్ దొరుకుతుందేమో అని ఆశతో చూస్తా ఉన్నప్పుడు ఒక్కటి కూడా దొరకలేదంట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఏ ఆహారం ఆయనకు అందుబాటులో లేనప్పుడు ఆయన కొంచెం బాధపడి దాన్ని శపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇదే కోణాన్ని మీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంతో పోల్చి చెప్పుకుంటే, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి పోల్చుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు ఆశ కలిగి, ఇదిగో నా బిడ్డ దగ్గర నేను ఏదైనా తీసుకోవాలి అని ఆశ కలిగి చేయి చాపి అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయగలుగుతాము? ఇవ్వగలుగుతామా, ఇవ్వలేమా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. వాస్తవానికి మీ పిల్లలకి ఎప్పుడైనా మీరు చాక్లెట్లు కొనిచ్చారు అనుకోండి, ఊరు వెళ్ళిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు, తిరిగి వచ్చిన తర్వాత మీ పిల్లలకు ఒక చాక్లెట్ ఇచ్చారు, ఒక 4-5 చాక్లెట్లు ఇచ్చారు. 4-5 చాక్లెట్లు ఇచ్చిన తర్వాత మరలా మీరు ఒకటి ఎవరా అని అడిగారు అనుకోండి, కావాలనా? ఎందుకని? ఇస్తాడా లేదా? అసలు నేను తెచ్చాను కదా, అది నావే కదా, ఒకవేళ నాకు ఇస్తాడా లేదా అని ఆశతో మనం ఏం చేస్తాము అంటే చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తామంటే చెయ్యి చాపుతాం. ప్రైజ్ ద లార్డ్. వాడు ఇచ్చాడు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఒక ముద్దు పెట్టి మరలా మరుసటి రోజు ఏం చేస్తారు? ఒక 4-5 ఎక్స్ట్రా కొని ఇస్తారు. ఎందుకని? మీ పిల్లలు మీ పట్ల చూపుతున్నటువంటి ఆ ప్రేమను బట్టి తిరిగి మరలా మీరు ఏం చేస్తూ ఉంటారు అంటే మీ బిడ్డలకు ఇవ్వాలి అనేటువంటి మనస్సు కలిగి ఉంటారు. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వాస్తవానికి బైబిల్ గ్రంథం ఎప్పుడైనా సరే, బైబిల్ గ్రంథం అనేటువంటిది మన చేతిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథం ఎప్పుడు కూడా ఎవరి గురించి మాట్లాడుతుంది అంటే నా గురించి మాట్లాడుతుంది. ఆమేన్ చెప్పండి. బైబిల్ గ్రంథం, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, మీరు వ్యక్తిగతంగా చదువుతూ ఉన్నప్పుడైనా సరే, లేదు నిలబడి దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడైనా సరే, పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ బైబిల్ గ్రంథం ప్రతిసారి కూడా ఎవరితో మాట్లాడుతుంది అంటే నాతో మాట్లాడుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నాతో మాట్లాడుతుంది కదా అని ఈరోజు నాతో కాదు, ఇది సేవకులకు ఒక్కడే అనుకుంటున్నారా? నాతో అంటే ఎవరు? నేను అనే మాట అనండి. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఎవరితో మాట్లాడుతుంది అంటే నీ ప్రక్కన నిలిచినటువంటి వ్యక్తులతో మాట్లాడదు.
లేదా నీ ఇంటి ఇరుగు పొరుగు ప్రజలతో మాట్లాడదు. వాక్యం ఎప్పుడైనా సరే, పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి బైబిల్ గ్రంథం స్పష్టంగా ప్రభు ఎవరితో మాట్లాడుతాడు అంటే నీతోనే మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడైనా సరే ఎవరు ప్రకటిస్తూ ఉన్నా, ఎవరు మాట్లాడుతూ ఉన్నా, ఏ దైవజను నిలబడుతూ ఉన్నా గాని ఆ దైవజను నోట వస్తున్న ప్రతి మాట నీ ద్వారా, నీతోనే ఆ వాక్యము మాట్లాడుతుంది. కాబట్టి ఆ వాక్యాన్ని నిన్ను నీవు సరి చేసుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభువారు అంజూరపు చెట్టును చూసి ఆ అంజూరపు చెట్టును చూస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక ఫలము దాగి ఉందా అని వెతుకుతూ ఉన్నప్పటికీ కూడా ఆ అంజూరపు చెట్టులో ఏ ఫలము కూడా లేదు. వాస్తవానికి గమనించండి, అది అంజూరపు చెట్టు ఫలాన్నిచ్చేటువంటి కాలము కాదంట. అది అంజూరపు చెట్టు యొక్క లక్షణం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కొన్ని సందర్భాలలో ఉపమానాన్ని తెలియచేస్తూ ఉంటాడు. ఆ ఉపమానాలు తెలియచేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెట్లతో పోల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక మాదిరికరంగా అంజూరపు చెట్టును మనం తీసుకుంటూ, ఆ అంజూరపు చెట్టు నేనైతే, ఆ అంజూరపు చెట్టు నీవైతే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు, ఆమేన్ చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యి చాపి, యేసుక్రీస్తు ప్రభువారు నోరు తెరిచి, అమ్మా నీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడు అనుకోండి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు నీ దగ్గరికి వచ్చి, అమ్మా నీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగాడు అనుకోండి, కొంతమంది సమాధానం ఎట్లా చెప్తా ఉంటారు అంటే, అయ్యా నాకు సమయం లేదు, నాకు చాలా పనులున్నాయి, కాబట్టి ఈరోజు కాదులే రేపు చూసుకుందాం, ఈరోజు కాదులే తర్వాత చూసుకుందాం. చాలా మంది ఈ రోజుల్లో దేవుని సన్నిధికి, చాలా మంది జీవితాల్లో దేవుని వాక్యానికి, చాలా మంది జీవితాల్లో ఈ మాదిరికరంగానే దేవునికి సమయాన్ని ఇవ్వక దేవుని సన్నిధికి దూరం అయిపోతున్న పరిస్థితులు చాలానే ఉన్నాయి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు వస్తే రాకడ సమయం చాలా సమీపంగా ఉంది, బహు సమీపంగానే ఉంది. ఒకవేళ ప్రభు యొక్క రాకడ ఇదే కావచ్చేమో. ఈ రాకడలో ప్రభు నీ దగ్గరకు వచ్చి, ప్రభు మన దగ్గరకు వచ్చి మనల్ని ఆయనతో పాటు తీసుకుని వెళ్ళాలి అంటే, అయ్యా నాకు సమయం లేదు అంటారేమో. అయితే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చెప్తున్నటువంటి మాట, నా ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నప్పుడు నీవు ఇవ్వగలుగుతావా? వాస్తవానికి ప్రభు కావలసినటువంటిది, ప్రభు కోరుకునేటువంటిది, ప్రభు ఆశపడేటువంటి ఆశ ఏమిటి? ప్రభుకి ఇష్టమైనటువంటిది, ప్రభుకి మనం ఇవ్వగలిగేది ఏదైనా ఉంది అంటే, దేవునికి నేరుగా మనం చెల్లించగలగాల్సింది ఏదైనా ఉంది అంటే అది కేవలం స్తుతి మాత్రమే. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కోరుకునేది, ప్రభుకి ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే స్తుతి అర్పణ. ప్రభు నీ దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు స్తుతిస్తూ ఉన్నావా? దైవజనులు నిలబడి గంభీరంగా పాట పాడుతూ ఉన్నారనుకోండి, ఆరాధన చేస్తూ ఉన్నారనుకోండి, కనీసం కొంతమంది చప్పట్లు కూడా కదలవు కదా. నుంచి పాట పాడేది ఎందుకు? లేదా సంఘమంతా కూడా పాట పాడేది ఎందుకు? ప్రభువుని స్తుతించటం కోసం, మనలను మనం హెచ్చించుకోవటం కోసం కాదు, మనల్ని మనము గౌరవపదంగా నిలబెట్టుకోవటం కోసం కాదు,
మనం ఈ స్థలంలోనికి వచ్చింది, నేనైనా సరే నీవైనా సరే ఈ స్థలంలో నిలబడింది దేని కొరకు అంటే ప్రభువుని స్తుతించటం కోసం. ఆమేన్, హల్లెలూయా. మరి ప్రభు సన్నిధానంలో నీవు ఉన్నావు, ప్రభు సన్నిధానంలో నీకు ఒక సమయం ఉంది. ఈ సమయంలో నీవు నోరారా తెరిచి మనసారా హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతించగలుగుతూ ఉన్నావా లేదా అడిగాడు అనుకోండి. ప్రభు వచ్చి, అమ్మా నన్ను స్తుతించావా, ఒకసారి స్తుతించవా, ఒకసారి నన్ను డాడీ అని పిలవా, డాడీ నువ్వు చాలా మంచుడు డాడీ అని ఒకసారి పొగడవా అని ప్రభు నిన్ను అడుగుతా ఉన్నాడు అనుకోండి. మీరు మౌనవ్రతం పాటించారనుకోండి, అదేమైనా ఉపయోగం ఉంటుందా? నీ ప్రభువుని, నీ తండ్రిని నువ్వు పొగుడుతా ఉన్నప్పుడు ఆయన ఎంత పరవశిస్తా ఉంటాడు, ఆయన ఎంత ఆనందిస్తూ ఉంటాడు. తండ్రి అని పిలిచేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడే. ఈ లోకములో, ఈ ప్రపంచములో సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనకు సృష్టినిచ్చినటువంటి సృష్టికర్తను అబ్బా తండ్రి అని పిలిచేటువంటి ఒక మంచి భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. హల్లెలూయా. ఈ యావత్ ప్రపంచ దేశంలో ఎవ్వరికీ లేనటువంటి ఒక భాగ్యము మన సృష్టికర్తను, మన రక్షకుణ్ణి, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి తండ్రి అని పిలిచేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడా లేదా? ఇంత మంచి భాగ్యాన్ని ఇచ్చినటువంటి మనము ఆ తండ్రిని మనం స్తుతించకుండా దేవుని సన్నిధానము ఎలా మౌనరతంగా మనం ఉంటాము? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, మన తండ్రి, మన ప్రభువు, మన రక్షకుడు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. ప్రియులారా గమనించండి, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేనటువంటి ఒక మహాభాగ్యము, ఒక ఉన్నతమైనటువంటి కృప మన తండ్రి మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మన తండ్రి మనకు అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించినటువంటి ఒక భాగ్యం ఏంటి అంటే, ఆయన మనకు అనుగ్రహించినటువంటి కృప ఏమిటి అంటే, ఈ రోజున మనం అందరము కూడా ఆయన స్తుతించడానికి, ఆరాధించడానికి, ప్రభు యొక్క వాక్యానికి వినటానికి వచ్చినటువంటి మనందరికీ కూడా ఆయన మన జీవితాన్ని మార్చినటువంటి దేవుడు, మన బ్రతుకులను మార్చినటువంటి దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నటువంటి దేవుడు ఆయన. యేసు క్రీస్తు ప్రభువారు సర్వ అధికారము కలిగినటువంటి దేవుడై ఉండి నిరంతరము కూడా స్తోత్రార్హుడై ఉన్నాడు అని పరిశుద్ధమైనటువంటి లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి, తన్ను తాను అప్పగించుకోవటానికి నా ప్రభు ఇదిగో ఇదే పరిస్థితుల మధ్యలో యేసు క్రీస్తు ప్రభువారు దిగి వచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన రావటానికి గల కారణం ఏంటి అంటే, మనలందరినీ కూడా పరిశుద్ధపరచటం కోసమే. హల్లెలూయా. ఎవడైనా బాధతో ఉంటే, దుఃఖముతో ఉంటే స్తుతించగలుగుతామంటారా? చెప్పండి. మీకు బాగా బాధ ఉందనుకోండి, బాగా కష్టం ఉందనుకోండి, బాగా ఇబ్బంది ఉందనుకోండి, ఏదైనా బలహీనతలో ఉన్నారనుకోండి, స్తుతించగలుగుతామా? ఏ మాత్రం కూడా స్తుతించలేని పోని మనం ఏం చేస్తూ ఉంటామంటే, కొన్ని సందర్భాల్లో దేవునికి దూరమైన పరిస్థితులు ఉంటాయి. కొన్ని సందర్భాలలో దేవుని సన్నిధిని విడిచిపెట్టినటువంటి పరిస్థితులు ఉంటాయి. శ్రమలలో, కష్టాలలో, బాధల్లో మనము ప్రభువుని మర్చిపోతూ ఉంటాం. మనము చేసినటువంటి అపరాధ క్రియలను బట్టి మనము దేవునికి దూరం అయిపోతూ ఉంటాం. మనం చేసినటువంటి అపరాధ క్రియలను బట్టి మనము దోషులుగా మిగిలిపోతా ఉంటాం. మన పరిస్థితులు, మన జీవిత విధానం అంతా కూడా ఈ లోక సంబంధమైనటువంటి క్రియలకు, లోక సంబంధమైనటువంటి ఆలోచనలకు లొంగిపోయి దేవుని సన్నిధికి ఎడబాసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కారణం ఏంటి అంటే, మనలో ఉన్నటువంటి ఒక దుఃఖం, మనలో ఉండేటువంటి ఒక శ్రమ, మనలో ఉన్నటువంటి ఒక కష్టం మనల్ని ప్రభు సన్నిధికి రానివ్వదు. మనలో ఉన్నటువంటి పాపం, మనలో ఉన్నటువంటి శాపం దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల మధ్యలోనే మానవుడు దేవునికి దూరం అయిపోయాడు.
మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. తండ్రిని స్తుతించవలసిన వాడు, తండ్రిని ఆరాధించవలసినటువంటి వాడు, తండ్రిని గణపరచవలసినటువంటి వాడు దేవుని సన్నిధికి దూరమై ఈ రోజున దేవుని సన్నిధికి దూరమై ఈ రోజున భయంకరమైనటువంటి శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు. పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆ మరణకరమైనటువంటి వేదన ఎలా ఉంటుంది అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అంత భయంకరమైన పరిస్థితిలోనికి మానవుడు వెళ్ళిపోయాడు. అరే ప్రార్థనకు రారా, దేవుని వాక్యం వినరా, ప్రభుని స్తుతించరా, ప్రభు సన్నిధికి రారా అని అడిగామనుకోండి, నేను రాను అంటా ఉన్నాడు. కారణం ఒకటే, పాపం. ఆ పాపాన్ని బట్టి దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నాడు. మనం కొంతమందిని అడుగుతా ఉంటాం, అరే ప్రార్థనకు రావచ్చు కదా, ఈరోజు మీటింగ్ జరుగుతూ ఉన్నాయి, సేవకులు వస్తా ఉన్నారు, కాస్త ప్రార్థనకు రారా అన్నాం అనుకోండి, అన్ని చెప్పు, అవసరమైతే కానుకేస్తానంటాడు కానీ ప్రార్థనకు మాత్రం రాడు. ఎందుకు రావురా ప్రార్థనకు అన్నావు అనుకోండి, అయ్యో అక్కడికి వస్తే పరిశుద్ధంగా ఉండాలి, ఏ తప్పు చేయకూడదు, ఏ మొత్తు పానీయానికి లోనవ్వకూడదు, అందుకని నేను దేవుని మందిరానికి రాను అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియులారా గమనించండి, దేవుని సన్నిధికి రావాలి అంటే పరిశుద్ధత కలిగి ఉండాలనేటువంటి సమాజానికి తెలుసు. అలాంటి ఒక పరిస్థితుల మధ్యలో చాలా మంది పాపము ద్వారా, చాలా మంది లోకపరమైనటువంటి క్రియల ద్వారా దేవుని మందిరానికి దూరం అయిపోయి, ఆ దూరాన్ని బట్టి ఈ రోజున నరకములోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. దూరాన్ని బట్టి పాపములోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ పాపం వల్ల వాడు నరకములోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ నరకములో నుంచి ఎలాగైనా సరే నా కుమారుని, నా కుమార్తెని తప్పించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా కుమారుడు, నా కుమార్తె, నేను సృష్టించినటువంటి ఈ సృష్టి, నేను కలుగు చేసినటువంటి నా బిడ్డలు దేవుని మందిరములోనికి రావాలి. దేవుని మందిరంలో వారు స్తుతించాలి. దేవుని మందిరంలో వారు ఫలభరితంగా ఉండాలి. ఫలాలు కలుగు చేయగలిగే వారు ఉండాలి. వారి ఫలాలు ఇవ్వగలగాలి. నేను అడిగితే వారు సమయాన్ని ఇవ్వగలగాలి. నా బిడ్డలు నాతో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. నా బిడ్డలు నాతో గడపాలి, నా బిడ్డలు నాతో ఉండాలి, నాతో వారు సంతోషంగా ఉండాలి అని ప్రభు యొక్క కోరికను బట్టి ఆయనే ఎవరు? మన తండ్రి, మన సృష్టికర్త క్రీస్తు అనేటువంటి నామము ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడుగా కుమారుల మధ్యలోనికి వచ్చాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మధ్యలోనికి వచ్చాడో తెలుసా? తన కుమారుల మధ్యలోనికి ఎలా వచ్చాడు అంటే కుమారుడుగా దిగి వచ్చాడు. హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎలా దిగి వచ్చాడు అంటే ఈ రోజున ఒక తోబట్టుడుగా, సహోదరుడుగా ఈ రోజున ఒక సహోదరికి సహోదరుడుగా భూమి మీదకి దిగి వచ్చినటువంటి దేవుడు, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, తన బిడ్డలు పాపములో ఉన్నారు, తమ బిడ్డలు దేవునికి దూరం అయిపోయారు, తమ బిడ్డలు దేవుని సన్నిధికి ఎడబాస్తూ ఉన్నారు. అందుకనే నా పిల్లలు నాతోనే ఉండాలి, నా బిడ్డలు నాతో ఉండాలి, వారు నాతో గడపాలనేటువంటి ఉద్దేశముతో నా ప్రభువే వారి మధ్యలోనికి దిగి వచ్చాడు. నేనంటాను, మీ మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభు లేకపోతే, యేసుక్రీస్తు ప్రభు రాకపోతే, యేసుక్రీస్తు ప్రభు మనకి తెలియకపోతే ఈ రోజున ఇంత సంతోషాన్ని మనం అనుభవించలేము. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఒక సంతోషాన్ని, ఆనందాన్ని మనం కలిగి ఉన్నాము అంటే, ఇంత మహా సంతోషాన్ని మనం కలిగి ఉన్నాము అంటే ఈ రోజున కారణం ఎవరు అంటే మనము ఆరాధిస్తూ ఉన్నటువంటి దేవుడు. ఆమేన్ చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీలో కొంతమందిని పిలిచి, అమ్మ మీకు కష్టాలు లేవా, ఏమో మీకు బాధలు లేవా అని అడిగామనుకోండి, ఒక లిస్టే ఇస్తారు. నేను ఎవరింటికైనా వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళాను అనుకోండి, నాకున్న బలహీనత ఏంటో తెలుసా? ఎంతసేపు చెప్పినా వింటాడని. అందుకని గంటలు చెప్తా ఉంటా.
2 గంటలు చెప్తా ఉంటారు. ఏం చెప్తారు? వాళ్ళకున్న కష్టాలు, బాధలు, శ్రమలు అన్నీ చెప్తా ఉంటారు. సంతోషాలు ఎప్పుడు చెప్పరు, కష్టాలే చెప్తారు. అయ్యా పలానా కష్టం ఉంది, పలానా బాధ ఉంది, మా కోసం ప్రార్థన చేయండి అయ్యా అని కష్టాలన్నీ కూడా మూట కట్టి పెడతా ఉంటారు అన్నమాట. ఎప్పుడు వస్తానా, ఎప్పుడు కూర్చుంటాడా, ఎప్పుడు చెప్దామని రెడీగా ఉంటారు అన్నమాట. అంటే నేను చెప్పే మాట ఏంటి అంటే, ఈ రోజున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఈ రోజున మనం అందరము కూడా కష్టాలు లేవా, శ్రమలు లేవా, బాధలు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. చాలా మంది మిమ్మల్ని అడుగుండొచ్చు, అమ్మా ఇంత సంతోషంగా ఎలా ఉన్నారు, ఇంత కష్టాల్లో కూడా ఎంత ఆనందంగా ఎలా ఉన్నారు, ఇంత శ్రమల్లో కూడా ఇంత ఆనందాన్ని ఎలా కలిగి ఉన్నారు, ఇంత బాధల్లో కూడా ఎలా మీరు ఆనందంగా ఉండగలుగుతూ ఉన్నారు అని ప్రశ్న ఎవరైనా మిమ్మల్ని వేశారనుకోండి, మీరు చెప్పే సమాధానం ఒకటి, నా ప్రభు నా పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రభు నా పక్షంగా ఉన్నాడు కాబట్టి యుద్ధము యెహోవాదే. ప్రతి శ్రమను కొట్టివేయగలిగిన దేవుడు, ప్రతి ఇబ్బందిని కొట్టివేయగలిగిన దేవుడు, ప్రతి బలహీనతను తొలగించగలిగినటువంటి దేవుడు అని ఆయన మీద పెట్టుకున్నటువంటి ఆ విశ్వాసమే మమ్మల్ని ఈ రీతిగా సంతోషంగా ఉంచగలుగుతుంది. హల్లెలూయా. చాలా మంది ఇట్లా అంటా ఉంటారు, మీ ముఖాలు చాలా సంతోషంగా ఉంటాయండి, ఎలా ఉండగలుగుతున్నారు ఇంత సంతోషం? ఈ మాట అనేది ఎవరో తెలుసా? ఈ క్రైస్తవుని ఎవరంటా ఉంటారు అంటే, క్రీస్తు ఎరగనటువంటి ప్రజలు. హల్లెలూయా. అన్యుడు అంటా ఉంటాడు. కొన్ని సందర్భాల్లో ఇట్లా మాట్లాడుతాం, మీరు దేవుని బిడ్డలరా అంటా ఉంటారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యావత్ ప్రపంచ దేశములో మీరు ఏ మూలకు వెళ్ళినా గానీ ఈ మాట వినిపిస్తుంది, మీరు దేవుని బిడ్డలు. ఎంత మంచి కృపనిచ్చాడు మనకి. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక మంచి బిరుదిది. ఈ ప్రపంచంలో ఎవరికి లేనటువంటి బిరుది ఎవరికి ఉంది అంటే, ఒక క్రైస్తవుడికి మాత్రమే ఉంది. ఆమేన్ చెప్పండి. ఏమని అంటారు? మీరు దేవుని బిడ్డలు. మిగతా వాళ్ళందరూ అంటే మనం చెప్పుకోవటానికి కాదు, మనల్ని పిలిచేటువంటి ఒక విధానం. ఈ రోజున ఒక క్రైస్తవుడికి మాత్రమే ఈ సంతోషం దొరుకుతుంది. కొన్ని వేల కోట్ల రూపాయలు ఉండొచ్చు, కొన్ని వేల కోట్ల రూపాయలకి ఆస్తుపరుడై ఉండొచ్చు, కానీ వాడికి లేనటువంటి సంతోషం పేద విధవరాలకు ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. పేద విధవరాలు సైతము కూడా తను గంతులు వేసేటువంటి అనుభవం ఉంటుంది. తనకు కలిగినటువంటి సమస్తమును కూడా దేవుని పాదాలు పెట్టగలిగేటువంటి సంతోషం ఆమెకు ఉంటుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధానంలో దేవుని బిడ్డలు అనేటువంటి బిరుదు ఎవరికి ఉంది అంటే, ఒక క్రైస్తవుడిగా మనకు మాత్రమే ఉన్నది. అన్యుడు సైతము మాట్లాడగలిగేటువంటి మాట. సమాజంలో నీవు ఏ మూలకు వెళ్ళినా గానీ నిన్ను చూసి పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు నీవు దేవుని బిడ్డలా ఉన్నావు కదా అన్న పరిస్థితులు మీకు రాలేదా? చాలా సందర్భాల్లో చాలా మంది అంటా ఉంటారు ఈ మాట. మీ బంధువులే అనొచ్చు, మీ స్నేహితులే అనొచ్చు, మీ శ్రేయబులాసులే ఈ మాట అనొచ్చు. కారణం ఏంటి అంటే, ఈ రోజున క్రైస్తవుని చూస్తా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తికి సంతోషం కలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. మీరు సంతోషించటమే కాదు, ఇతరులు కూడా మిమ్మల్ని చూసి సంతోషించగలిగేటువంటి కృప ఎవరికి ఇచ్చాడు అంటే, క్రైస్తవుడికి మాత్రమే ఇచ్చాడు. ఇంత ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని కలిగి ఉన్నటువంటి మనము, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రావటానికి గల మూల కారణం ఏంటి అంటే, దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి ప్రజలను మరలా తిరిగి ప్రభు తన దూరస్తులైనటువంటి తన బిడలను దేవుని దరికి చేరుకోవటం కోసం, దేవుని యొద్దకు రావటం కోసం ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చి చేసినటువంటి పని ఏమిటి అంటే, ఆ మానవుని కొరకు, తన కుమారుని కొరకు, తన కుమార్తె కొరకు పాప దోషం పోవాలి, వారి మీద ఉన్నటువంటి శాపం తొలగిపోవాలి, పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణం, ఆ మరణకరమైనటువంటి వేదన తొలగిపోవాలి. కాబట్టి వారి మీద ఉన్నటువంటి పాపం తొలగిపోవాలి అంటే రక్తం చిందించబడాలి. ఆమేన్ చెప్పండి.
హల్లెలూయా. ఇప్పటికీ కూడా మనం నమ్ముతాం, రక్తం చిందించకపోతే పాప క్షమాపణ లేదు అని ఇప్పటికీ కూడా మనం నమ్ముతాం. మనం నమ్మటమే కాదు, అన్యుడు కూడా నమ్ముతాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియని వ్యక్తి కూడా, ఆయన దేవుడు, ఆయన సజీవుడు, ఆయన తప్ప మరొక మార్గమే లేదు, ఆయన విమోచకుడు, ఆయనే రక్షకుడు, మన కొరకు మన పాపముల నిమిత్తమే పాప క్షమాపణ కలుగు చేసినటువంటి దేవుడు అని మనము నమ్మటమే కాదు, ఈ రోజున అన్యులు కూడా నమ్ముతా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పాపం పోవాలని, దోషం తొలగిపోవాలని ప్రతి ఏటా కూడా ఏం చేస్తూ ఉంటారు అంటే, ఈ రోజున పశువు బలులు అర్పిస్తూ ఉన్నారు. ఒకవేళ మీరు వెళ్ళి, అయ్యా ఈరోజు పశువుని ఎందుకు బలిచ్చారు అని ఒక అన్యుని మీరు అడిగారు అనుకోండి, అన్యుడు చెప్పే మాట ఏంటో తెలుసా? మా పిల్లల మీద ఉన్నటువంటి దోషం పోవాలని, మా పితరులు చేసినటువంటి శాపం తొలగిపోవాలని, అది మా తరతరాలకు కూడా అంటకుండా ఉండాలని మేము పశువులు బలి అర్పిస్తూ ఉన్నామని నేటికి కూడా సమాజం సమాధానం ఇస్తూ ఉంది. అయితే ప్రియులారా, ఈ రోజున అన్యుడికి తెలియనటువంటి ఒక విషయం ఏంటి అంటే, మన కొరకు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం ఈ రోజున ఒక గొర్రెగా బలియాగమయ్యాడు సిలువ మీద. హల్లెలూయా. ఈ రోజున ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటానికి గల కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుని మనం జ్ఞాపకం చేసుకోవటానికి గల కారణం ఏంటి అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ 3 మెరేకుల మధ్యలో నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం అంతా కూడా దున్నబడింది. యేసుక్రీస్తు ప్రభువారి శరీరం అంతా కూడా భూమి మీద చిందించబడింది. ఆయన రక్తం భూమి మీద చిందించబడింది. చాలా మంది అంటా ఉంటారు, యవనస్తుడండి ఇంత మధ్యలోనే చనిపోతాడు అనుకోలా, వాడి రక్తం భూమి మీద ఒలికించబడిందండి. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, అయ్యో పాపం యవనస్తుడు రక్తం చిందించబడింది భూమి మీద అని. ప్రియులారా గమనించండి, నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు యవన ప్రాయములో దాదాపుగా 33.5 సంవత్సరాలలో ఆయన సిలువ మీద బలియాగముగా మార్చబడ్డాడు. ఆయన బలిగా రక్తాన్ని చిందించబడ్డాడు. ఈ రోజున భూమి మీద ఆయన రక్తం చిందించబడింది. ఆయన చిందించినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా యావత్ ప్రపంచ దేశములో ఉన్నటువంటి ప్రతి మానవుని మీద ఉన్నటువంటి దోష పాపము అనేటువంటి తొలగిపోయింది. హల్లెలూయా. రేపుడు దినాన మనమందరం కూడా క్రీస్తు యొక్క సిలువ శ్రమను జ్ఞాపకం చేసుకుంటాం. వాస్తవానికి గురువారం రోజున యేసుక్రీస్తు ప్రభుని బంధించారు. ఎప్పుడు బంధించారు? గురువారం రోజున యేసుక్రీస్తు ప్రభుని బంధించి ఆయన ఎన్నో శ్రమలకు గురి చేశారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు, ఎంతో అవమానపరిచారు, ఎంతో హేళన పరిచారు. గమనించండి ప్రియులారా, యవనస్తుడు 33.5 సంవత్సరాలు ఉంటాయి. ఇంత మంచి వయసులో యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో అవమానాలు పొందాడు, ఎంతో శ్రమ పడ్డాడు. ఎంతో శ్రమపడి ఆయన రక్తం కొరడాల మధ్యలో ఆయన రక్తం భూమి మీద చిందించబడింది. మనకు తెలుసు, 1 తక్కువ 40 అనగా 39 కొరడా దెబ్బలు తిన్నాడు. వంట చేస్తూ గరిటె తగిలింది అనుకోండి, చేతికి గరిటె తగిలింది అనుకోండి, మీ బాధ వర్ణాతీతం కదా. ఎంత బాధపడతా ఉంటారు. ఇది ఒక చిన్న గట్టి తగిలింది అనుకోండి, ఆ బాధ వర్ణించలేనిది. వాస్తవానికి ఎవరి దెబ్బ తగిలినా కానీ ఆ చిన్న దెబ్బకి ఆ రోజంతా కూడా ఏం చేస్తారు? బాధపడుతూనే ఉంటారు. నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 39 కొరడా దెబ్బలు తిన్నప్పుడు ఆయన ఎంత ఓర్చుకుని ఉండొచ్చు? ఒకసారి ఆలోచన చేయండి.
ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు శరీరం అంతా కూడా కొరడాలతో కొడుతూ ఉంటే ఎంత ముద్దయిపోయి ఉంటది శరీరం, ఎంత ముద్దగా తయారైపోయి ఉంటది శరీరం. ఆ 39 కొరడా దెబ్బల మధ్యలో నుంచి ఆయన శరీరములోంచి రక్తం చిందించబడుతూ ఉంటే ఎంత విలవిలలాడుండొచ్చు, ఎంత విలవిలలాడుండొచ్చు. ఎవరైనా అని మనం ఒక్కసారి ఆ ఇమేజినేషన్ లోకి మనం వెళ్ళగలిగితే, ఆయన నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త, ఈ లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఏదైనా ఒక తప్పు చేశాడా నీ పట్ల అంటే ఆయనను రక్షించాడు. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేయి వేసి ప్రార్థన చేస్తూ ఉంటే దెయ్యాలు విలవిలలాడుతూ శరీరంలో బలహీనపరిచినటువంటి వారి బలహీనతల్లోంచి విడిపించిన వాడు. కళ్ళు లేక సరిగ్గా నడవలేకపోతూ ఉంటే, అయ్యా నాకు చూపు దయచే ప్రభు అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటే ప్రార్థన చేసి స్వస్థపరిచాడు. అయ్యా నేను సరిగ్గా నడవలేకపోతూ ఉన్నాను, సరిగ్గా వ్యాపారం చేయలేకపోతూ ఉన్నాను, సరిగ్గా ఉద్యోగం చేయలేకపోతూ ఉన్నాను, నాకున్న ఈ బలహీనతను బట్టి నేను సరిగ్గా జీవించలేకపోతూ ఉన్నాను, నా కాళ్ళను మీరు ముట్టండి అయ్యా అని వేడుకుంటే స్వస్థపరిచినటువంటి వాడు. మరణపు ఛాయల్లో ఉన్నారు ప్రజలు, బంధించబడ్డారు ప్రజలు, శ్రమల్లో ఉన్నారు ప్రజలు, కష్టాల్లో ఉన్నారు ప్రజలు, వ్యాధుల్లో ఉన్నారు ప్రజలు. అలాంటి వారి మధ్యలోనికి ప్రభువు వెళ్ళి వారి చీకటి బంధకాలు తొలగించి వారికి ఒక గొప్ప వెలుగును కలుగు చేశాడు. హల్లెలూయా. చూడ, చీకట్లో నడిచేవాడికి వెలుగులో నడిచేవాడికి చాలా వ్యత్యాసం ఉంటది. చీకట్లో నడిచేవాడు ఆచితూచి వెళ్తా ఉంటాడు, వెలుగులో నడిచేటువంటి వ్యక్తి చాలా స్పీడ్గా వెళ్ళగలుగుతా ఉంటాడు. ఈ రోజున మరణపు పాయలో చీకటి బంధకాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏమీ చేయలేని పరిస్థితుల్లో, మరణించాలా బ్రతకాలా అనేటువంటి పరిస్థితుల మధ్యలో ప్రభు యొక్క రాకడను బట్టి మరణ ఛాయల్లో ఉన్నటువంటి వారికి గొప్ప విడుదల కలిగింది. ప్రైజ్ ద లార్డ్. ఎంత మంచి పని చేసినోడిని, ఇంతమందికి ఆదర్శంగా ఉన్నవాడిని, అయ్యో పాపం ఆయన ఏం తప్పు చేశాడండి అనాల్సింది పోయి వాడిని సిలువ వేయండి అని కేకలు వేస్తూ ఉన్నారు ప్రజలు. ఏమయ్యా ఆయనలో ఏమైనా తప్పు ఉందా? ఏం తప్పులేదు. ఆయన ఏదైనా నీ పట్ల ఏదైనా అసభ్యకరంగా ప్రవర్తించాడా? అబ్బే లేదండి. మరి ఎందుకని యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేయండి అని అరుస్తూ ఉంటే లేదు యేసు ప్రభుని సిలువ వేయండి. ప్రియులారా గమనించండి, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడింది ఏదో పాపం చేశాడనో తప్పు చేశాడనో కాదు, నీ అపరాధాన్ని ఆయన మీద వేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గనుక యేసుక్రీస్తు ప్రభు నువ్వు ప్రశ్న వేసి అడగగలిగితే, అయ్యా ఎందుకని నా కొరకు మరణించావు, ఎందుకని నా కొరకు మరణించావు? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ఇదిగో నిన్ను అడుగుతూ ఉన్నాను, నీవు నా కొరకు ఎందుకు మరణించాల్సిన పరిస్థితి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు వారు ఇదిగో నువ్వు ఎందుకు మరణించావని నీవు ప్రశ్న వేసావు అనుకోండి, ఆయన జాలిగా ఒక మాట అంటాడు, నీవు చేసిన అపరాధ క్రియలను బట్టి నేను సిలువ వేయబడ్డా. ఆమెను చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద ఉన్నటువంటి దోషం, తరతరాలుగా వస్తున్నటువంటి శాపం, భయంకరమైనటువంటి ఆ శాపములో నుంచి నిన్ను విడిపించటం కోసం. ఒకవేళ మనం అనుకోవచ్చేమో, నేనేం తప్పు చేశానండి? నీవు అనుకోవచ్చు, నేనేం తప్పు చేశాను? ఒకవేళ హృదయానికి ఒకసారి ప్రశ్న వేసి అడిగావు అనుకోండి, ఈ హృదయాన్ని కనుక అడిగామనుకోండి, ఈ హృదయం ఎన్నో మాటలు చెప్పగలుగుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ ఎవరిని మోసం చేయలేవు, నీ హృదయాన్ని మోసం చేసుకోలేవు. ఎందుకని? నా గురించి ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. నీ గురించి ఎవరికి తెలుస్తుంది? నీకే తెలుస్తుంది. కాబట్టి నేను అంటాను, ఈ రోజున నా కొరకు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డాడు.
ఎందుకంటే నా పితరుల మీద ఉన్నటువంటి దోషం, నా మీద ఉన్నటువంటి శాపం, ఈ రోజున ప్రతి ఒక్కరి మీద ఉన్నటువంటి ఆ పాప శాపాన్ని నరకములో నుంచి తప్పించటం కోసం, పాపం వల్ల వచ్చు జీతం, ఆ జీతం భయంకరమైనటువంటి జీతం నరకము, అది అగ్ని ఆరదు, పురుగు చావదు, అంత భయంకరమైనటువంటి మరణములో నుంచి తప్పించటం కోసం నా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇదే మాట చెప్తాడు, అమ్మా నీ మీద ఉన్నటువంటి దోషం తొలగిపోవాలని, నీ మీద ఉన్నటువంటి శాపం తొలగిపోవాలని, నువ్వు నరకములో నుంచి తప్పించబడాలని నేను ఈ లోకానికి వచ్చానమ్మా. హల్లెలూయా. నా ప్రభు చెప్తాడు, నువ్వు అడిగితే సమాధానం చెప్పగలుగుతాడు, నువ్వు ఖచ్చితంగా అడగగలిగితే చెప్పగలిగినటువంటి దేవుడు. ఈరోజు నీ హృదయాన్ని నువ్వు పరిశీలన చేసుకోగలిగితే ఆయన మాట్లాడగలిగినటువంటి దేవుడు. నీ కోసమే నేను బలిగా మార్చబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. ఈ భూమి మీద రక్తం చిందించాను, భూమి మీద ఆ రక్తం ఇంకా సజీవంగానే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖముతో ఉన్నటువంటి నీవు, అసమాధానముతో ఏలుబడి చేస్తున్నటువంటి నీ జీవితంలోనికి పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని కలుగు చేసి, ఇప్పుడు చెప్పండి, సంతోషాన్ని బట్టి ఏం చేయగలుగుతాము? ఏం చేయగలుగుతాము? దేవుని స్తుతించగలుగుతాం. హల్లెలూయా. ఎలా స్తుతించగలుగుతాము అంటే, మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉంటుంది. వాళ్ళ అబ్బాయి 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఏమొచ్చింది? ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఏం చేసిందో తెలుసా? పరుగులు తీసి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పేసింది. హల్లెలూయా. ఎందుకని? తన కుమారుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ ఆనందాన్ని బట్టి ఇంటింటికి వెళ్ళి, ఈ రోజున నా కుమారుడు సంతోషం, నా కుమారుడు జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని ప్రభు జరిగించాడు, తన ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాడు అనే సంతోషముతో ఏం చేసింది? గంతులు వేసింది. మామూలుగా పరిగెట్ల. హల్లెలూయా. నేనంటాను, దేవుని సన్నిధానంలో నువ్వు ఎలా ఉండాలి అంటే సంతోషించగలగాలి. నీ హృదయం ఎలా ఉండాలి అంటే పులకించాలి. దేనిని బట్టి? ప్రభు నీ పట్ల చేసినటువంటి కార్యాన్ని బట్టి నీ హృదయం ఉప్పొంగి సంతోషించగలగాలి. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, నాకు ఎందుకు వచ్చిన బాధ, ఆ ప్రార్థన ఏదో అయిపోతే నేను తొందరగా వెళ్ళిపోతాను కదా. ప్రభు సన్నిధానంలో మనం ఎలా ఉండాలి అంటే సంతోషంగా ఉండాలి. ఒకసారి 2 చేతులకు చెప్పండి, మరొకసారి చెప్పండి, ఇంకొకసారి. సంతోషాన్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన హృదయం ఎలా ఉండాలంటే పులికించిపోవాలి. ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి. మనం అందరము కూడా ఆయన చేసిన సంతోషాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆనందాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి మన హృదయం ఉప్పొంగుతూ మనం ఏం చేయాలి అంటే దావీదు వలే. హల్లెలూయా. ఒక వాస్తవాన్ని చెప్తాను. ఆయన అప్పటికే రాజకుమార్తెని, ఎవరిని? మీకాలును వివాహం చేసుకున్నాడు. ఒక రాజు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, దేవుని చేత అభిషేకించబడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎంత డిగ్నిటీగా ఉండాలా వద్దా? కానీ మందస్సం వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? చిన్న పిల్లాడు వలె మారిపోయాడు. హల్లెలూయా. నేను రాజు కుటుంబంలో ఉన్నవాడిని, రాజకుమార్తెను వివాహం చేసుకున్న వాడిని అని ఆలోచించలా. తన ఆలోచన అంతా కూడా మందస్సం వచ్చింది, దేవుని సన్నిధి వచ్చింది, దేవుని సన్నిధానంలో నేనున్నాను అని సంతోషముతో ఏం చేస్తూ ఉన్నాడు అంటే నాట్యమాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత సంతోషిస్తూ ఉన్నాడు, ఎంత ఆనందిస్తూ ఉన్నాడో. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఆయన కోరుకునేది ఏమిటి అంటే సంతోషాన్ని. హల్లెలూయా. దేవుని సన్నిధానంలోనికి వచ్చిన తర్వాత దుఃఖించటం కోసం కాదు, ఆయన ఆరాధించటం కోసం మనం వచ్చాం. అమ్మా నీ దగ్గర ఏముంది, నాకేమి ఇవ్వగలుగుతావు?
అని ప్రభు నిన్ను అడిగాడు అనుకోండి, నీవు లేచి చేతులెత్తి ప్రభుని స్తుతిస్తా ఉంటే ఆయన హృదయం ఉప్పొంగిపోతా ఉంటది. ప్రైజ్ ద లార్డ్. నేనంటాను, నీ కుమారుడే నీకు ఒక వస్తువు ఇచ్చినప్పుడు నీ హృదయం ఎంత ఉప్పొంగుతా ఉంటుందో. మీ అబ్బాయి కనుక ఓ చీర కొనిచ్చాడు అనుకోండి, ఏం చేస్తావు? మొత్తం అందరికి చెప్పేస్తాం కదా, దాచుకుని మా అబ్బాయి ఇచ్చాడు అని 100 సార్లు తలుచుకుని నిద్రపోతావు తప్పించి. హల్లెలూయా. ఎందుకని సంతోషం. హల్లెలూయా. నా కుమారుడు నాకు ఇచ్చాడు అనేటువంటి ఒక సంతోషం. ఈ రాత్రి ప్రభు యొక్క సన్నిధానంలో ఆయన చేసినటువంటి మేలును బట్టి, ఆయన చూపించినటువంటి కృపను బట్టి, పాప విమోచన బట్టి నిన్ను శాపములోంచి విమోచించాడు, శాపములోంచి శుద్ధీకరించాడు, నీ జీవితాన్ని నిత్య జీవానికి వారసుడుగా ఉంచాడు. ఒక మాట అంటాను, నువ్వు ఎక్కడుంటావో తెలుసా? తండ్రి సింహాసనం ఎదుట ఉంటావు. హల్లెలూయా. ఎక్కడుంటావు? ప్రభు పేరిట ఎవరైతే మృతి చెందుతారో వారు ఎక్కడుంటారో తెలుసా? ఎక్కడుంటారు? యేసు క్రీస్తు ద్వారా రక్షించబడిన వాడు, యేసు రక్తములో కడగబడిన వాడు, యేసు తప్ప మరొక మార్గము, సత్యము, జీవమని ఆశించిన వాడు కౌగిలించుకుంటాడు. ఆయన అది వర్ణించలేనటువంటిది. ప్రియులారా గమనించండి, నా ప్రభు ఈ రోజు నీవు ఈ స్థలంలో నిలిచినటువంటి ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయనతో పాటు కూడా మనం ఉండబోతూ ఉన్నాము. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడికి కూడా యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మనం చెప్పగలగాలి. ఆయనతో పాటు కూడా నేను ఉండటం కోసమే. ప్రైజ్ ద లార్డ్. మనం అందరం కూడా ఎక్కడ ఉంటాము? వాస్తవాన్ని గమనించండి, ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఏమై ఉండాలి? నేను 200 సంవత్సరాలు బ్రతుకుతానన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. పోనీ 100 సంవత్సరాలు. ఇప్పుడున్న పరిస్థితి ఎట్లాంటిది అంటే, బైబిల్ ప్రకారం అయితే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. ఒకసారి మా ఊరు ప్రాంతం వెళ్తా ఉంటే 110 సంవత్సరాలు వేసుకున్నాడు. బతకొచ్చు, కానీ ఎప్పటికైనా సరే ఈ రోజుల్లో భేదాభిప్రాయం లేదు. దేనికి? చావుకి. చిన్నోడికి వస్తుంది, మధ్య వయసులో వాడికి వస్తుంది, పెద్దోడు కూడా వస్తూ ఉంటది. దీంట్లో ఎవ్వరు కూడా. కానీ చనిపోయిన తర్వాత క్రైస్తవునికి ఉన్న సంతోషం ఏంటో తెలుసా? నా తండ్రితో ఉంటాం. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ మాట విన్నప్పుడు మీ హృదయం ఏమై ఉండాలంటే పులకించిపోవాలి. ఎవరితో ఉంటాము? మన సృష్టికర్త, మన తండ్రితో మనం ఉండబోతూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో లేనటువంటి సంతోషం, ఆనందము కంటే దేవుని ఎదుట మనం నిలిచి ఉన్నప్పుడు సంతోషం అది వర్ణించలేనటువంటిది. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? నా తండ్రి స్థానంలో నేను నిలబడబోతూ ఉన్నాను. నా తండ్రితో నేను మాట్లాడబోతూ ఉన్నాను. ప్రియులారా గమనించండి, యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? అంత శ్రమ ఎందుకు పడాలి? ఆయన ఏమైనా చిన్న వ్యక్తి అని ఆయన ఏం చిన్నోడు అంటారా? ఉన్నతమైనటువంటి స్థితిలో నిత్యము కూడా దేవదూతల చేత ఏమని పిలువబడుతున్నాడు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నటువంటి వాడు. ఆయన నిత్యము కూడా దేవదూతలతో కొనియాడబడుతున్నటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన చంపండి అని చెప్పే ప్రజల మధ్యలోనికి వచ్చాడు.
యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నతమైనటువంటి స్థితిని విడిచిపెట్టి ఈ రోజున ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఈ పాపముతో నింపబడిన ప్రజల మధ్యలోనికి ఎందుకు వచ్చాడు? ఆ స్థానాన్ని ఎందుకు విడిచిపెట్టాడు? నిన్ను కూడా చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళటానికి. ఆమేన్ చెప్పండి. నువ్వు మామూలుగా రావు, నువ్వు రమ్మంటే రావు. అరే యేసు ప్రభు దగ్గరికి రావంటే రారు. ఎలా వస్తారు? చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్తే. ఈరోజు నీ యేసుక్రీస్తు ప్రభు వారు నీ చెయ్యి పట్టుకుని ఎక్కడికి తీసుకువెళ్తూ ఉన్నాడు అంటే నిత్య జీవానికి తీసుకువెళ్తా ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా బ్రతకాల్సింది దేనికోసం? బ్రతకాల్సింది దేనికోసం? నిత్య జీవం కోసం. ఆ నిత్య జీవం కొరకు ఈ లోకములో మనం అందరము కూడా బ్రతుకుతూ ఉన్నాము. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చెప్తున్నటువంటి ప్రతి మాట ఈ రోజు, ఇప్పుడు, ఈ క్షణం నా ప్రభు నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు ఏం చెప్పగలగలో తెలుసా? నేను ఇస్తాను ప్రభువా, నేను నీకు ఇస్తాను ప్రభువా, నా స్తుతుల ద్వారా నేను ఆరాధిస్తాను ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత మంచి సంతోషాన్ని కలిగి ఉన్నటువంటి మనం అందరము కూడా ఇచ్చే స్థితిలో ఉండాలి. ఇచ్చే స్థితిలో ఉండాలా? తీసుకునే స్థితిలో ఉండాలా? ప్రభుకి ఇచ్చే స్థితిలో ఉన్న ప్రభు మనకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు ఇవ్వాల్సింది ప్రభుకి ఏంటో తెలుసా? స్తుతి, ఆరాధన. హల్లెలూయా. నేను ప్రభుని స్తుతించాలనేటువంటి మనస్సుతో ప్రభు దగ్గరికి రావాలి. హల్లెలూయా. అలా వెళ్తూ యేసు ప్రభు వారు యెరూషలేములోనికి వెళ్తూ, ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే యెరూషలేములోనికి వెళ్ళాడు కదా. వెళ్ళాడా లేదా చెప్పాలి. యెరూషలేములోనికి వెళ్ళాడా లేదా? యెరూషలేములోనికి వెళ్తూ ఆయన దుఃఖించాడంట. ఏంటంట? ఏడ్చాడు అనేటువంటి మాట ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడంట? కన్నీళ్లు విడిచాడంట. మందిరాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయన హృదయం అంతా కూడా వేదనతో నిండిపోయింది. కారణం ఏంటి అంటే దేవుని యొక్క సన్నిధానంలో ఏముండాలి? యేసు ప్రభు అంటారు, ఇది ప్రార్థనా మందిరము. ఆమేన్ చెప్పండి ఒకసారి. దేవుని యొక్క మందిరము దేనితో పోల్చబడుతుంది అంటే ప్రార్థనతో పోల్చబడుతుంది. అంటే ప్రభువుకి ఏం కావాలి? ప్రభువుకి ఏం కావాలి చెప్పాలి, నోరు తెరిచి చెప్పండి ఒకసారి. ప్రభువుకి కావలసింది ప్రార్థన. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేను ఒక మాట అడుగుతాను, మీ పిల్లలకు స్కూల్కి వెళ్తున్నారా? కాలేజీకి వెళ్తున్నారా? ఉద్యోగాలు చేసుకుంటున్నారా? చెప్పరే, చేసుకుంటున్నారు కదా. ఇవన్నీ కూడా ఎవరిస్తారు? స్కూల్కి ఎవరు పంపిస్తారు? తల్లిదండ్రులు పంపిస్తారు. నేను అంటాను, ప్రభువుకి ఇష్టమైనటువంటిది ఏంటి? ప్రార్థన. నేను అడుగుతాను, మీ కుటుంబంలో ఆ ప్రార్థన ఉందా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేను అడుగుతాను, మీ కుటుంబంలో ప్రార్థన ఉందా? ప్రభు ఏం కోరుకుంటాడు? ప్రార్థన కోరుకుంటాడు. ఆ ప్రార్థన ఎవరివ్వాలి? తల్లిదండ్రులు ఎవరికి ఇవ్వాలి? పిల్లలకి ఇవ్వాలి. ఈ రోజున పిల్లలకి ఎంత కష్టమైన, శ్రమైన, బాధ అయినా సరే తల్లిదండ్రులు రేయం పగలు కష్టపడైనా సరే పిల్లలకి ఏమిస్తారు? చదువునిస్తారు, ఆస్తినిస్తారు. నేను అడుగుతాను, నీ పిల్లలకు ప్రార్థన ఇవ్వగలుగుతూ ఉన్నావా లేదా? దానికి ముందుగా ఇంకో ప్రశ్న వేస్తాను, నువ్వు అసలు ప్రార్థన చేస్తున్నావా లేదా? హల్లెలూయా. ఇప్పుడు ప్రభు నీ దగ్గరికి వచ్చి నాకు ప్రార్థన చేస్తూ అన్నావు అని అడిగాడు అనుకోండి. లేదండి, నాకు చాలా సమయం ఉందండి, ఉదయం 3 గంటలు లేస్తానండి, సాయంత్రం రాత్రి 12 గంటల వరకు పని చేస్తానే ఉంటానండి. ప్రభు కోరుకునేటువంటిది ఏంటి అంటే ఆయన ఒక దశమ భాగాన్ని కోరుకుంటాడు. అంటే 24 గంటల్లో కనీసం నీవు దేవుని సన్నిధానంలో ఒక గంటన్నర అయినా సరే ప్రభువుకి నువ్వు ఏమివ్వాలి? సమయం ఇవ్వాలి. హల్లెలూయా. నేనంటాను, దేవుని యొక్క సన్నిధానంలో నీవు ప్రార్థన అనేటువంటిది ఇవ్వగలగాలి. ప్రభువుకి ఇష్టమైనటువంటిది ఏదైనా ఉంది అంటే అది ప్రార్థన.
ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నీవు ఆ ప్రార్థన ఇవ్వగలుగుతూ ఉన్నావా లేదా? దేవునికి సమయాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నావా లేదా? ఈ రాత్రి మనలను మనం పరిశీలన చేసుకోవాలి. కారణం ఏంటి అంటే, మన తండ్రి మన కొరకు ఈ భూమికి దిగి వచ్చి నిత్య సింహాసనానికి వారసుడుగా ప్రభు మనల్ని చేశాడు. హల్లెలూయా. భయపడాల్సిన అవసరత లేదు, దిగులు పడాల్సినటువంటి అవసరత లేనే లేదు. మనము చేయవలసినటువంటి పని దేవుని సన్నిధానంలో స్తుతించటం, దేవుని సన్నిధానంలో ప్రార్థించటం, దేవుని యొక్క సన్నిధానంలో ఆయనకు సమయాన్ని కేటాయించటం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా, దేవుని యొక్క సన్నిధానంలో నిలిచి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆయన కోరుకునేది ఒకటే, ఆయనకి ఇవ్వగలిగేటువంటిది ఒకటే. ఒకటి స్తుతి అర్పణ మనం ఇవ్వగలగాలి, రెండవది ప్రార్థన అర్పణ మనం ఇవ్వగలగాలి, మూడవదిగా మనం ఆయనకు సమయాన్ని కేటాయించుకోగలగాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు ఈ రోజు నీ దగ్గరికి వచ్చాయా, ఈరోజు నాకు కొంచెమైనా సమయం ఇచ్చావమ్మా అని అడిగాడు అనుకోండి, మీరేం చెప్పగలగాలి? నేను దానియేలు వలె ముమ్మారు ప్రార్థించగలిగేటువంటి వ్యక్తినయ్యా, నువ్వు నన్ను ప్రశ్నేస్తున్నావా అని చెప్పగలగాలి. హల్లెలూయా. ఏం చెప్పగలగాలి? ఏం చెప్పగలగాలి? నేను దానియేలులాగా ముమ్మారు ప్రార్థన చేస్తాను, నన్ను ప్రశ్న వేస్తా ఉన్నావా అని అడగగలగాలి. అలా కాదమ్మా, ఇస్తున్నావా లేదా అని అడుగుతా ఉన్నాను, లేదా ఇస్తున్నానయ్యా అని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ప్రభువుకి సమాధానము చెప్పగలగాలి. ప్రైజ్ ద లార్డ్. నేను అడుగుతూ ఉన్నాను, ఈ రోజున ప్రభువుకి నువ్వు సమయం ఇవ్వగలుగుతూ ఉన్నావా లేదా? నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. ఎందుకో తెలుసా? నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఉన్నతమైనటువంటి ఆ సమయాన్ని విడిచిపెట్టి నీకు సమయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన నీ కొరకు సమయం ఇచ్చాడు, నీ కొరకు సమయాన్ని కేటాయించాడు. మరి ఈ రోజు నీవు ఆయనకు ఇన్ని రోజులు ప్రభు నీకు ఇస్తూ ఉన్నాడే, ఇంత కృపనిచ్చాడే, ఇంత ఉన్నతమైనటువంటి అభిషేకాన్ని ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడే, మరి ప్రభుకి కాస్త సమయాన్ని మనం ఇవ్వటానికి ఈ రోజున మన హృదయం ఎందుకు అనే రాతి గుండెగా మారిపోతుంది. చాలా మంది హృదయాలు రాతి గుండెగా మారిపోతూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి క్రైస్తవుడు కూడా రాతి గుండె ఈ రోజున కరగాలి. నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు చిందించినటువంటి ఆ రక్తము ద్వారా మనమందరము కూడా ఆయన సమయాన్ని ఇవ్వగలిగే స్థితిలోనికి రాగలగాలి, ఆయన జ్ఞాపకం చేసుకోగలగాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరము కూడా ఆయనకు సమయాన్ని కేటాయించగలిగేటువంటి కృప పొందుకుందుము గాక. హల్లెలూయా. 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 చెప్పుకుందామా ముగించుకుందామా? చెప్పుకుందాం ముగించుకుందాం. అట్టు కాదు నాయన చూడండి. హల్లెలూయా. ఎవరు మాట్లాడట్లేదు? ఇంకొక అరగంట మాట్లాడుకుందాం అంటారా? వద్దంటారా? రేపు అసలు 9 గంటలకు ప్రారంభం. హల్లెలూయా. మీరు చెప్పమన్నా నేను అసలు చెప్పను, నా సమయం అయిపోయింది. ఈ సమయంలో మనం చేయవలసినటువంటి పని ఏంటి? మనం దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నాం, నిత్యము కూడా సంతోషిస్తూ సంతోషముతో ప్రభుకి మనము స్తుతించగలగాలి. హల్లెలూయా. ఎలా స్తుతించాలి? హల్లెలూయా. లేడి పిల్ల ఎలాగైతే గొంతులు వేస్తుందో మన హృదయం ఉప్పొంగాలి. నేను డ్యాన్స్ చేయమని చెప్పట్లా, మన హృదయం అలాగూ ఉప్పొంగాలన్నమాట. చేయమన్నాం కదా అని అందరూ లేచి డ్యాన్స్ చేస్తారు, నేను అట్లా మాట్లాడతా. మన హృదయం ఏమై ఉండాలి? ఉప్పొంగి ప్రభుని స్తుతించాలి. చూడండి, సంతోషంగా ఉన్నవాడు బిగ్గరగా కేక వేస్తాడు. స్తోత్రం స్తోత్రం అంటారు. ఎట్లా అంటారు? బిగ్గరగా కేక వేస్తా ఉంటాడు. అట్టి అనుభవాన్ని ప్రభు మనకు అనుగ్రహించును గాక.
ప్రార్థించగలిగేటువంటి కృప పొందుకుందురుగాక. మీతో పాటు మీ పిల్లలు కూడా మోకరించగలిగే కృపలోనికి వచ్చుదురుగాక. దేవుని వాక్యాన్ని హృదయంలోనికి అంగీకరించుదురుగాక. వాక్యాన్ని బట్టి మీ హృదయాలు సరిచేయబడును గాక. దేవుని యొక్క సన్నిధానంలో ఆయన చిందించినటువంటి ఆ రక్తము ద్వారా మనందరి జీవితాలు కూడా రక్షించబడినటువంటి అనుభవంలో ఉండును గాక. నిత్యముగా ఆయన సన్నిధానంలో ఆయనకు వారసులముగా ఉందుము గాక. ఆయన సింహాసనాన్ని మనం పొందుకుందుము గాక. ఇప్పుడు గనుక ప్రభు వచ్చి ప్రశ్న వేశాడు అనుకోండి, అయ్యా నేను నీకు ఇస్తాను ప్రభా అని చెప్పే కృప పొందుకుందుము గాక. మోకరించండి. ఒక చిన్న ప్రార్థన. ఒక చిన్న ప్రార్థన. అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. నా ప్రభు నీ కొరకు రక్తాన్ని చిందించాడు. ఆయన చిందించినటువంటి ఆ రక్తాన్ని బట్టి మనమందరము కూడా వారసులముగా ఉన్నాం. ఈ రాత్రి మన వారసత్వాన్ని పొందుకున్న వాళ్ళం, దేవుని బిడలగా పిలువబడుతున్నటువంటి వాళ్ళం. ప్రభు ఇచ్చిన సంతోషాన్ని, ఆనందాన్ని బట్టి మన హృదయం అంతా కూడా ఉప్పొంగుతూ ప్రభు సన్నిధానంలో అందరము కూడా నాట్యమాడుతూ మన హృదయం ఉప్పొంగుతూ ప్రభువుని స్తుతించగలిగేటువంటి అనుభవాన్ని పొందుకోవాలి. ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఆయన అభిషేకముతో నింపబడాలి. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాల్లో ఉన్నతమైనటువంటి అభిషేకాన్ని పొందుకోగలగాలి. దేవుని యొక్క సన్నిధానంలో నిత్యము కూడా ఆనందించగలిగే వారముగా ఉండాలి. ప్రభువా, నా దోషాన్ని తొలగించిన వాడవయ్యా, నా దోషాన్ని తొలగించిన వాడవయ్యా, నా శాపాన్ని కొట్టివేసిన దేవుడు ప్రభువా. అయ్యా, నా శాపాన్ని కొట్టివేసిన దేవుడు ప్రభువా. నిత్య జీవానికి వారసుడుగా నన్ను ఉంచావు ప్రభువా. అట్టి కృపకై నీకు వందనాలు ప్రభువా. నిత్యము కూడా నేను ఆరాధించగలిగే వాడుగా నేను ఉండాలి ప్రభువా. నిత్యము నేను స్తుతించగలిగే వాడుగా ఉండాలి ప్రభా. నిత్యము కూడా ప్రార్థించగలిగే వాడుగా ఉండాలి ప్రభా. నీకు ఎన్నడూ కూడా నేను దూరం అయిపోకూడదు ప్రభా. తప్పిపోయినటువంటి కుమారుడుగా కాదు ప్రభువా. నీతో నిత్యము సహవాసము చేయగలిగే కృప నాకు దయచేయండి ప్రభా. ఎన్నడూ కూడా నేను తప్పిపోకూడదయ్యా. ఎన్నడూ కూడా నీకు దూరం అయిపోకూడదయ్యా. అయ్యా, నా నిత్య జీవము పొందుకునే అంతవరకు కూడా ప్రభా, నీ లోకాన్ని విడిచిపెట్టే అంతవరకు కూడా ప్రభా, నిన్ను నేను విడిచిపెట్టకూడదయ్యా. నా కుటుంబము నిన్ను విడిచిపెట్టకూడదయ్యా. అయ్యా, నా బిడ్డలు నిన్ను విడిచిపెట్టకూడదయ్యా. అయ్యా, నా ప్రజలు నిన్ను విడిచిపెట్టకూడదయ్యా. అట్టి కృప నాకు దయచేయండి ప్రభా. ఓ చిన్న ప్రార్థన. ఈ రాత్రి మీ కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా బలపరచబోతున్నాడు. నీ ప్రార్థన ప్రభు వింటూ ఉన్నాడు. నువ్వు స్వరము ఎత్తుతూ ఉన్నప్పుడు ప్రభు నీ ప్రార్థన ఆలకించబోతూ ఉన్నాడు. నేను నిత్యము నేను ఆరాధించగలిగేవాడుగా ఉండాలి. నేను నిత్యము స్తుతించగలిగేవాడుగా ఉండాలి. నిత్యము ప్రార్థించగలిగేవాడుగా ఉండాలి. నిత్యము నీకు సమయాన్ని ఇవ్వగలిగేటువంటి కృప నాకు కావాలి ప్రభా. అట్టి కృప నాకు దయచేయండి ప్రభా అని ఒక చిన్న ప్రార్థన మీ కొరకు నేను చేయబోతూ ఉన్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్ర. ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున మా కొరకు భూమికి దిగి వచ్చినటువంటి దేవుడు ప్రభా, మేమే అంజూరపు చెట్టు అయితే అయ్యా, మేము ఒక ఫలాలు ఇవ్వగలిగేటువంటి స్థితిలో మేము ఉండాలి తప్ప లేవు అని చెప్పే వాళ్ళముగా కాదు ప్రభా. అయ్యా, నిత్యము కూడా నీ సన్నిధానంలో ధూపము వేయగలిగే కృప మాపై ఉంచండి ప్రభా. నిత్యము కూడా నీ సన్నిధానంలో స్తుతి ఆరాధన చెల్లించగలిగే వాడుగా నేను ఉండాలి ప్రభా. ఈ లోకానికి వేరై, సమాజానికి వేరై అయ్యా నీకు సమీపంగా నేను మార్చబడాలి ప్రభా. పాపానికి దూరముగా ఉంటూ నీకు సమీపంగా నేను మార్చబడాలి ప్రభా. నిత్యము కూడా నీకు సమయం ఇచ్చేవాడుగా నేను ఉండాలి ప్రభా. అట్టి రీతిగా నన్ను బలపరచండి ప్రభా అని ఎవరైతే తీర్మానం చేసుకుని ప్రార్థించారో వారి ప్రార్థన మీరు అంగీకరించండి, ఆలకించండి. నిత్యముగా ప్రభా నీ సన్నిధానంలో ఒలివ మొక్కల వలె అయా బిడ్డలు నాటబడుదురు గాక. నీ మందిరంలో ఆశీర్వాదాలు పొందుకుందురు గాక. నిత్యముగా సిలువలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని బిడ్డలు పొందుకుందురు గాక. పునరుద్ధానములో ఉన్నటువంటి మహిమను పొందుకుందురు గాక. అట్టి కృపాధన్యత బిడ్డలకు దయచేయండి. పరిచయం సంఘాన్ని, కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.
అవకాశం ఇచ్చినటువంటి నాన్నగారికి, అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందనాలు. హృదయపూర్వకంగా ఆహ్వానించినటువంటి అన్నికి నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ లార్డ్. మంచిది. చక్కటి దేవుని వాక్యాన్ని అందించిన దైవజనులు వినోద్ గారికి హృదయపూర్వక వందనాలు. రేపు ఉదయం 9 గంటలకి మందిరంలో గుడ్ ఫ్రైడే ఆరాధన ప్రారంభించబడి 3 గంటల వరకు కూడా జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా రేపు ఉదయం 9 గంటలకల్లా మీరు అందరు రావాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏదో చెప్పారు అంతే. సో అందరూ కూడా రేపు నన్ను లైవ్ తీసానండి సార్. ఓకే, రేపు 9 గంటలకల్లా మీరు రావాల్సింది